వెల్కమ్ టు స్వప్న రెసిపీ. పాయసం ప్రతి ఒక్క పండక్కి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకునేది పాయసం. ఈరోజు మన వెంట సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పాయసం. పాలు అనేది విరగకుండా చాలా సింపుల్గా టేస్టీగా బెల్లం పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. బెల్లం పాయసంకి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న గ్లాస్ సేమియా, గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష, 4 యాలక్కాయలు, బెల్లం తగినంత. ఈ బెల్లం అయితే తరిగి పెట్టుకోవాలి. తయారీ విధానం చూద్దాము. మందపాటి కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. మీరు కొద్దిగా నెయ్యి ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న జీడిపప్పు అయితే వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఈ జీడిపప్పు అయితే దోరగా అయితే వేయించుకోవాలి. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఈ జీడిపప్పు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే బెల్లం పాయసం అస్సలు పాలు అనేది విరగదనమాట. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్. తర్వాత అదే కడాయిలో మనం తీసుకున్న సేమియా వేసి చిన్న మంట పెట్టుకుని ఈ సేమియా కూడా దోరగా అయితే వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇదిగోండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ సేమియా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత చిక్కటి పాలు 3 గ్లాసులు అయితే వేసుకోవాలి. పాలు చిక్కగా ఉండేవి తీసుకోండి. 3 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని ఈ పాలు కాగనివ్వాలి. ఇదిగోండి, ఈ మాదిరిగా పాలు అయితే కాగించుకుని ఇప్పుడు ఈ పాలు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, ఆ సేమియాలు అయితే వేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వేసుకోవాలి, సేమియా గడ్డగట్టకుండా. ఈ పాలన్నీ వేసుకొని చిన్న మంట పెట్టుకొని ఈ సేమియా అంతా ఒక్కసారి బాగా కలపాలన్నమాట. అస్సలు గడ్డలు కట్టకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సేమియాని ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. పాలు విరగకుండా చాలా సూపర్గా బెల్లం పాయసం అయితే తయారు చేసుకుంటున్నాం. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న యాలక్కాయలు పొడి చేసుకుందాము. ఇదిగో చూడండి, ఈ సేమియా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట, గడ్డలు కట్టకుండా. చూద్దాము. సేమియా ఒక్కటి తీసుకొని ఇలాగా అంటే ఇది మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడైతే ఈ సేమియా ఉడికింది. ఒకసారి బాగా కలిపి ఈ సేమియాని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసుకుందాము. బాగా దగ్గరకు ఉడికించేసుకోవాలి. బాగా దగ్గరకు ఉడికించేసుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకున్నాము. వేరొక గిన్నె స్టవ్ పైన పెట్టుకుని ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం 1 గ్లాస్ అయితే తీసుకోవాలి. మా ఇంట్లో కొద్దిగా తీపి తక్కువ తింటారు కాబట్టి మేము కొద్దిగా తక్కువ వేసుకున్నాం అన్నమాట. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లం అయితే కరిగించుకోవాలి. మా ఇంట్లో కొద్దిగా బెల్లం తక్కువ తింటారు కాబట్టి మేము గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాం. మీరైతే 1 గ్లాస్ వేసుకోండి. ఇంకా తీపి కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బెల్లం కరిగించుకొని పాకం ఏం అవసరం లేదు, కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం ఈ విధంగా కరిగించి స్ట్రైన్ చేసుకోవాలి. రాళ్ళు ఇసుక ఏమి లేకుండా ఈ సేమియాలు అయితే వేసుకోవాలి. బాగా దగ్గరికి ఉడికించేసుకున్న సేమియాలో కరిగించిన బెల్లం నీళ్ళు అయితే వేసి ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అస్సలు పాలు అనేది విరగవు ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకుంటే మనం తీసుకున్న యాలక్కాయలు ఈ విధంగా పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. యాలక్కాయల సువాసనతో ఈ బెల్లం పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే పాలు అనేది అస్సలు గడ్డగట్టదనమాట. సాయంకాలం వరకున్న మరుసటి రోజు వరకున్న చాలా సూపర్గా ఉంటుంది. పాలనే అస్సలు విరగవు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఈ రక్షాబంధన్కి మీ సోదరులకు ఈ విధంగా అయితే వండి పెట్టండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.